పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ అధికారికంగా ఎన్నికయ్యారు. చికాగోలోని డిఎన్సీలో కమలా హ్యారిస్ కు ఆ పార్టీ ప్రతినిధులు మద్దతు తెలపడంతో అధికారికంగా ఆమె నామినేషన్ ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రసంగం చేశారు. దీంతో సభలో చప్పట్లు మారుమోగాయి. అమెరికాను నెంబర్ 1 చేసేలా తాను పనిచేస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు. అంతేకాక ఈ సందర్భంగా ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైన విరుచుకుపడ్డారు. ఆయనకు నిబద్ధత లేదని, తిరిగి ఎన్నికై వైట్ హౌస్ లో అడుగు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చికాగోలోని డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కమలా హ్యారిస్ అధికారికంగా స్వీకరించారు. పార్టీ, జాతి, లింగం లేదా మాట్లాడే భాషతో సంబంధం లేకుండా ప్రతి అమెరికన్ తరపున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్ష పదవికి నామినేషన్ను అంగీకరిస్తున్నాను అని కమలా హ్యారిస్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. డిఎన్సీ చివరి రోజు సమావేశానికి ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్లు, నినాదాలు, ప్లకార్డులతో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అమెరికాను ఐక్యం చేస్తూ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని ఆమె ఇచ్చిన హామీని కార్యకర్తలు తమ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. గతంలో ఎదుర్కొన్న విభజన, విద్వేషం లాంటి సమస్యలను అధిగమించడానికి ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని కమలా హ్యారిస్ తెలిపారు. పార్టీ వర్గాలుగా చీలిపోకుండా అమెరికన్లుగా కొత్త మార్గాన్ని సృష్టించుకుందామని పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే 21వ శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అవకాశం ఇవ్వబోనని హామీ ఇచ్చారు. అమెరికాను మరింత బలోపేతం చేస్తానని, ప్రపంచ నాయకత్వాన్ని త్యజించేది లేదని హామీ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన ఎన్నికై తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని వెనక్కి తీసుకువెళ్తాయని విమర్శించారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రలో చాలా కీలకంగా నిలవనున్నాయన్నారు. ట్రంప్నకు అధికారం లభిస్తే పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తారని దుయ్యబట్టారు. 2020 ఎన్నికల తర్వాత అధికార బదిలీ సందర్భంగా జరిగిన ఆందోళనలను ఆమె ప్రస్తావించారు. ఏకంగా క్యాపిటల్ హిల్ పైనే దాడికి ట్రంప్ ఉసిగొల్పారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే ఘర్షణలను నిలువరించాలని కోరినా ఆయన మాత్రం వాటికి మరింత ఆజ్యం పోశారన్నారు. తాను మాత్రం అలా చేయబోనని, శాంతియుతంగా అధికార బదిలీకి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇక అధ్యక్షుడు జో బైడెన్ పై కమలా హ్యారిస్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అంతకుముందు జో బైడెన్ దంపతులు సైతం కమలా హ్యారిస్ ప్రసంగం కోసం ఆతృతగా వేచి చూస్తున్నామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. హ్యారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాజ్ కలిసి దేశానికి గొప్ప భవిష్యత్తును అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక డిఎన్సీ సమావేశంలో కమలా హ్యారిస్ తన తల్లి శ్యామలా గోపాలన్ హ్యారిస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ జీవిత కథలకు మనమే రచయితులుగా ఉండాలి అని తల్లి చెప్పిన మాటలే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని అన్నారు. అమ్మ జీవిత ప్రయాణం నుంచి తాము ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, మహిళలకు ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్ను నయం చేసే శాస్త్రవేత్త కావాలని తన తల్లి కలలు కనేవారని తెలిపారు. అదే లక్ష్యం, సంకల్పంతో తన 19 ఏళ్ల వయసులో 7 సముద్రాలు దాటి భారత్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చిందని, చదువు పూర్తయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాల్సింది. కానీ విధిరాత మరోలా ఉందని, జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్తో తన తల్లికి పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తర్వాత అది ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని, జీవితం, భవిష్యత్తుపై ఎప్పుడూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారని, తనను, చెల్లి మాయను కూడా అలాగే తీర్చిదిద్దారంటూ ఆమె కమలా హ్యారిస్ మాతృమూర్తితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్యాయం గురించి ఫిర్యాదు చేయడం కాదు, చేతనైతే అలా జరగకుండా మీ వంతు కృషి చేయండి అని తన తల్లి నేర్పారని, ఆ కాలంలో తీవ్ర జాతి విద్వేషాన్ని ఎదుర్కొన్నా తొణకకుండా నిలబడ్డారని తెలిపారు. ఆమెను ప్రతిరోజు మిస్ అవుతూనే ఉంటానని, ముఖ్యంగా ఇప్పుడు చాలా మిస్ అవుతున్నానని, ఈ క్షణం ఆమె పైనుంచి తనను చూస్తూ నవ్వుతూ ఉంటుందని భావిస్తున్నానని ఉద్వేగానికి లోనయ్యారు.